అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 14వ పాఠంలో భాగంగా ముందుగా ద్వారబంధాల చంద్రయ్య గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ సామ్రాజ్య శక్తిని ఎదిరించి పోరాటం జరిపినటువంటి వీరుడు ద్వారబంధాల చంద్రయ్య. నిజానికి చంద్రయ్య ఒక్కరు కాదు, ఇద్దరు అంటున్నారు చరిత్రకారులు. గతాన్ని అధ్యయనం చేసి వ్రాసే వ్యక్తులే చరిత్రకారులు. చరిత్రకారులు ద్వారబంధాల చంద్రయ్య అనేవారు ఒక్కరు కాదు, నిజానికి ఇద్దరున్నారు అంటున్నారు. అందుకే ఆ ఇద్దరు వీరుల్ని, వారు చేసినటువంటి త్యాగాల్ని మనం భక్తితో స్మరిద్దాం. మొదటిగా బోదలూరు నివాసి అయినటువంటి చంద్రయ్య గురించి తెలుసుకుందాం. ఈ చంద్రయ్య తూర్పుగోదావరి జిల్లాలోని బోదలూరు నివాసి. ఇతడు రంప పోరాటంలో ప్రముఖుడు. ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారుల వలన, వడ్డీ వ్యాపారుల వలన గిరిజనులు తీవ్రమైనటువంటి దోపిడీకి గురవుతూ ఉండేవారు. గిరిజనుల ధన మాన ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేని పరిస్థితి అది. అడవులలోనూ కొండ ప్రాంతాల్లోనూ నివసించేటటువంటి ఆదిమవాసుల్ని గిరిజనులు అంటారు. ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారులే కాకుండా వడ్డీ వ్యాపారులు సైతం గిరిజనుల యొక్క శ్రమని, ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని కూడా దోచుకునేవారు. వారికి ఎటువంటి రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. ఆ స్థితిలో అమాయకులైనటువంటి గిరిజనుల ఆక్రోశం విని వారి యొక్క ఆక్రందనల్ని ఆపేందుకు, అంటే వారి యొక్క బాధని, ఏడుపుని తొలగించేందుకు పోరాటం చేసే ఒక నాయకుడి కోసం, ఒక నేత కోసం దేశం ఎదురు చూసింది. అతడే, అంటే దేశం ఎదురు చూసినటువంటి నాయకుడే ద్వారబంధాల చంద్రయ్య. బోదలూరులో పుట్టినటువంటి చంద్రయ్య అన్యాయాన్ని సహించని వ్యక్తి. చంద్రయ్య అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని క్షమించనటువంటి, మన్నించని వ్యక్తి. గుండె నిండా ధైర్యాన్ని నింపుకున్నటువంటి సాహసవంతుడు. దుర్మార్గ బ్రిటిష్ ప్రభుత్వం మీద, అంటే దౌర్జన్యకరమైనటువంటి ఆంగ్ల ప్రభుత్వం మీద ధైర్యంగా తిరుగుబాటు చేశాడు. ధైర్యంగా ఆంగ్ల ప్రభుత్వాన్ని ఎదిరించాడు. గోదావరి జిల్లాలోని ఎల్లవరం డివిజన్లో చంద్రయ్య అనేక మార్లు బ్రిటిష్ సైన్యాలతో పోరాటం చేశాడు. అడ్డతీగల పోలీస్ స్టేషన్ని ముట్టడించి అగ్నికి ఆహుతి చేశాడు. అంటే అడ్డతీగల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేశాడు. బ్రిటిష్ అధికారులు చంద్రయ్యను పట్టుకోలేకపోయారు. చంద్రయ్యను పట్టి ఇచ్చిన వారికి, లేదా చంద్రయ్య తల నరికి తెచ్చిన వారికి 1000 రూపాయల రివార్డును, అంటే 1000 రూపాయల బహుమానాన్ని 1879వ సంవత్సరం జూన్ 27వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో బ్రిటిష్ సామ్రాజ్యానికి సింహస్వప్నమైన ద్వారబంధాల చంద్రయ్యని ఆయన అనుచరులే కుట్ర చేసి 1880వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన చంపివేశారని చరిత్రకారులు అంటున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ద్వారబంధాల చంద్రయ్య సింహస్వప్నంగా నిలిచాడు. అంటే భయంకరమైన కలలా తోచాడు, హడలు కలిగించాడు, భీతిని కలిగించాడు. కాబట్టి చంద్రయ్యను పట్టి తెచ్చిన వాళ్ళకి, లేదా చంద్రయ్య తల నరికిన వారికి 1000 రూపాయల బహుమానం అనేసరికి ఆ బహుమానానికి ఆశపడినటువంటి చంద్రయ్య అనుచరులే, అంటే చంద్రయ్య ఫాలోవర్సే కుట్ర చేసి, మోసము, వంచన చేసి 1880వ సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ తేదీన అతన్ని చంపివేశారు అని చరిత్రకారులు అంటున్నారు. ఇక రెండో కథకి శరభవరానికి మధ్య బలమైనటువంటి సంబంధం ఉంది.
తూర్పుగోదావరి జిల్లాలోని శరభవరంలో ద్వారబంధాల వారు చాలా కాలంగా నివసిస్తూ ఉండేవారు. ఆ కుటుంబ పెద్ద ద్వారబంధాల మాధవస్వామి అని ఉండేవారు. ఆయన ఎత్తుగా తెల్ల మీసాలతో ఉండేవారు. మాధవస్వామి చెప్పిన దాని ప్రకారం మాధవస్వామి తాతే ద్వారబంధాల చంద్రయ్య. 1860వ సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తేదీన బొబ్బిలిలో చంద్రయ్య జన్మించారు. వారి తండ్రి లక్ష్మయ్య, తల్లి నరసమ్మ అనివార్య పరిస్థితిలో అంటే నివారింపలేని పరిస్థితిలో తన కొడుకుని నెల్లిపూడి గ్రామంలో తన బంధువుల ఇంటికి చేర్చింది. అక్కడే చంద్రయ్య పెద్దవాడయ్యాడు. 6 అడుగుల ఎత్తు, కోరమీసం, విశాలమైన వక్షస్థలం, తీక్షణమైన నేత్రాలు గల చంద్రయ్య గుండెలో స్వాతంత్ర్యకాంక్ష రగులుతూండేది. ఆజానుబాహుడైనటువంటి చంద్రయ్య యొక్క గుండెలో భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కావాలి అనే కోరిక రగులుతూ ఉండేది. బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలను ఎదిరించడానికి అంటే ఆంగ్ల ప్రభుత్వ అధికారుల యొక్క దుండగాలని, చెడ్డతనాన్ని ఎదిరించడానికి చంద్రయ్య బురదకోటను తన స్థావరం చేసుకున్నాడు. శత్రువులకు చిక్కకుండా పగడ్బందీగా ఏర్పాటు చేసుకున్న చోటుని స్థావరం అంటారు. పేద ప్రజల కోసం చంద్రయ్య గంజి కేంద్రాలు నెలకొల్పాడు. పెద్దాపురం కోటలో నుండి పాత ఫిరంగులు సంపాదించి బురదకోటకు చేర్చాడు. వీరులైనటువంటి యువకుల్ని సమీకరించాడు. ఆ తరువాత బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తి మీద పోరాటం ఆరంభించాడు. అధిక వడ్డీలతో గిరిజనుల్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి స్థానిక వ్యాపారి ఇంటిని దోపిడీ చేసి బంగారం, డబ్బు పేద ప్రజలకు పంచిపెట్టాడు. ఆ తరువాత జగ్గంపేటలో జిల్లా కలెక్టర్ పర్వీన్ మాట్లాడుతున్న సమావేశంపై దాడి చేసి ఆంగ్ల అధికారుల్ని హెచ్చరించి అంటే మందలించి వదిలిపెట్టాడు. ఆ తరువాత చంద్రయ్య స్థావరమైనటువంటి బురదకోటను బ్రిటిష్ సైన్యాలు ముట్టడించాయి, చుట్టుముట్టాయి. భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడినటువంటి చంద్రయ్య గిరిజన ప్రాంతమైన శరభవరం చేరారట. అక్కడే అంటే శరభవరంలోనే లక్ష్మమ్మ అనే యువతి ఆయన్ను ఆదరించి గాయాలను నయం చేసిందిట. చంద్రయ్య ఆమెను వివాహం చేసుకున్నాడట. వారి సంతతే ఇప్పుడు శరభవరంలో ఉన్న ద్వారబంధాల వారు అని అంటారు. చివరకు స్థానిక జమీందారులు, బ్రిటిష్ ప్రభుత్వం కలిసి 1891వ సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తేదీన చంద్రయ్యను కిర్లంపూడి గ్రామంలో కిరాతకంగా హత్య చేశారు. ఇప్పుడు మనం చివరి పిచ్చుక అనే కథను గురించి తెలుసుకుందాం. ఈ కథను రచించినటువంటి వారు డాక్టర్ పాపినేని శివశంకర్ గారు. ఈయన సుప్రసిద్ధ కవి, కథకులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. శివశంకర్ గారు రచించినటువంటి ప్రసిద్ధ కథ చివరి పిచ్చుక. పిచ్చుకలకి ఒక జీవితం ఉంటుంది. ఈ విశాల ప్రపంచంలో వాటికి ఒక చోటు ఉండాలి. నేనొక చోటు లేని పిచ్చుకను అంటూ పిచ్చుక తన కథను వినిపిస్తుంది. వింటారా మరి? అనగనగా ఒక ఊరు. ఈ ఊళ్ళో ఒక కాకమ్మ, ఒక పిచ్చుకమ్మ ఉంటున్నాయి. కాకమ్మదేమో కర్రల గూడు, పిచ్చుకమ్మదేమో పిడకల గూడు. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది. పిచ్చుకమ్మ పిడకల గూడు కూలిపోయింది. పిచ్చుకమ్మ ఏడ్చుకుంటూ కాకమ్మ ఇంటికెళ్ళి, కాకమ్మా కాకమ్మా తలుపు తీయవా, కాస్త తలదాచుకుంటాను
అని అడిగింది. కాకమ్మేమో మా పిల్లాడికి నీళ్లు పోస్తున్నాను, ఇప్పుడు వీలు కాదు పొమ్మంది. పిచ్చుకమ్మ కాసేపుండి మళ్ళీ తలుపు తట్టింది. కాకమ్మ ఈసారి మా పిల్లాడికి అన్నం పెడుతున్నాను, వీలు కాదు పొమ్మంది. పిచ్చుకమ్మ ఏడ్చుకుంటూ పోయి చిన్న గొయ్యి తీసింది. చిన్న విత్తు బంగారం దొరికింది. పెద్ద గొయ్యి తీసింది. పెద్ద బంగారం దొరికింది. దాంతో అది పెద్ద మేడ కట్టుకొని హాయిగా ఉంది. అది చూసి కాకమ్మకు కన్ను గుట్టింది, అంటే అసూయ వేసింది, ఈర్ష్య కలిగింది. కాకమ్మ కూడా పోయి చిన్న గొయ్యి తీసింది. చిన్న తేలు కుట్టింది. పెద్ద గొయ్యి తీసింది. పెద్ద తేలు కుట్టింది. కాల ఒడ్డుకు పోయింది. కాలు జారి కాలువలో పడిపోయింది. పిండారబోసిన వెన్నెల వేళ ఆరుబయట నులక మంచం మీద పిల్లల్ని నిద్రపుచ్చడానికి చెప్పే కథ. వెచ్చని పూరింటి గూట్లో అమ్మ రెక్కల కింద ఒదిగి మాగన్నుగా ఉండే రాత్రి ఎన్నోసార్లు విన్న కథ. నిజంలాంటి అబద్ధమైన కథ. కాకమ్మలు ఎప్పుడైనా తలుపు తీస్తాయి? తలుపులు వేసుకునేవి 2 చేతుల జీవులే. గూడులేని పిట్ట బతుకు ఎంత భయంకరమో మా అమ్మ చావుతో తెలిసొచ్చింది అంటుంది పిచ్చుక. ఎండా వానల్లో ఎక్కడా తలదాచుకునే తావుండదు. నేనొక్కదాన్నే ఉన్నప్పటి సంగతి వేరు. అన్ని చెట్లు, చావిళ్ళు, లోగిళ్ళు నావే. కానీ పికిలితో జతకట్టిన తర్వాత గూడు అవసరం తెలిసొచ్చింది. ఇంతకీ పికిలి ఎవరనుకుంటున్నారా? నా ఒయ్యారి చిన్నారి పికిలి. పికిలి గుడ్లు పెట్టాలంటే గూడు కట్టాలి. దూరంగా ఏ వాగు ఒడ్డునో గూడు కట్టుకుందామంటుంది పికిలి. తెలివి తక్కువది. పంటలు చేరే లోగిళ్ళకి గూడు దగ్గరలో ఉండాలి. మగపిట్టలే గూడు కట్టాలని, గూడు కట్టడం గొప్ప నేర్పు అని, గిజిగాళ్ల నేర్పు పిచ్చుకలకి రాదని, అయినా గూడు కట్టే తెలివిని బట్టే ఆడపిచ్చుకలు మచ్చికవుతాయని అమ్మ చెప్పేది. గూటి కోసం ఎట్లాంటి మెత్తటి గడ్డి పీచులు ఏరేరి తేవాలో చూపించేది. అది పెద్ద పూరిల్లు. వాసాలకి పూరికి నడుంగున, అంటే మధ్యలో అక్కడక్కడ సందులున్నాయి. మంచి సందు ఎన్నుకున్నాను. ఎండ పడని తావు, వానజల్లు పడని తావు. నేనొక్కదాన్నే ఎక్కడెక్కడో తిరిగి ఒక్కొక్క పీచు ముక్కున గరుచుకొని 4 పగళ్లలో గూడు కట్టాను. అప్పటికే పికిలి 3 గుడ్ల కడుపుగత్తే. మన గూడు ఎంత వెచ్చగా మెత్తగా ఉందో అంది పికిలి. పికిలి చుట్టూ ఉన్నటువంటి ఎండని పీచులు చూస్తూ, నా మీద నీకు మరులు గదూ, అంటే నా మీద నీకు మోహం కదూ కిచకిచా అంది మళ్ళీ ముక్కుతో నా ముఖాన్ని రాస్తూ. నా కంటి కింద తెల్లటి మచ్చంటే పికిలికి ఎంత ముద్దో, తనకన్నా నేనే అందంగా ఉన్నాను అంటుంది. పికిలి ముచ్చటగా 3 గుడ్లు పెట్టింది. అది పిల్లలయ్యేదాకా ఎంత ఆరాటమో. పికిలిని గూట్లో వదిలి నేనొక్కదాన్నే మేతకు వెళ్ళేదాన్ని. పాముల బారిన పడకుండా, పెద్ద పిట్టలు చూపు పడకుండా గుడ్లని పిల్లల్ని సాకాలి. మరి 3 గుడ్లలో 2 నుంచే పిల్లలొచ్చాయి. బులిబుల్లి ముక్కులతో, వచ్చిరాని రెక్కలతో, ముదురు ఎరుపు రంగుతో ముద్దుగారుతున్నాయి ఆ పిల్లలు. చిన్న చిన్న పురుగుల్ని, లేత గింజల్ని ఏరి తెచ్చి వాటి నోట్లో పెట్టేదాన్ని. ఒకేసారి 2 కాళ్లతో చిన్న చిన్న గంతుల్లో ఎట్లా ఎగరాలో నేర్పేదాన్ని. మా ఆనందం ఎక్కువ కాలం మిగల్లేదు. ఒకరోజు నేను పికిలి మేతకెళ్ళి వచ్చేపాటికి గుడ్లు కనబడలేదు. మేం బయటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి 2 చేతుల ప్రాణి, అంటే మానవుడు, ఆ ఇంటి యజమాని పెద్ద కర్రతో గూడును కుళ్ళబొడిచి, అంటే బాగా కొట్టి అవతల పారేశాడు.
పూరీలు తీసి డాబా కడుతున్నాడు. చిన్నారి పిల్లల్ని ఏ పిల్లులు తినేశాయో తెలీదు. కీచు కీచుమని ఎంత ఏడ్చినా తీరని దుఃఖం, తీరని బాధ. కసిరి విసిరే రెండు చేతుల ప్రాణుల నడుమ, వెంటబడే పెద్ద పక్షుల నడుమ, వలలు విసిరే వేటగాళ్ల నడుమ ఈ విపరీత ప్రపంచంలో బుల్లి పిచ్చుకమ్మల చావు గురించి ఎవరికి పట్టింది? తోటి పిచ్చుకలు మాత్రమే చుట్టూ చేరి ఓదార్చాయి, సముదాయించాయి. కొన్ని పొద్దులు చిన్న చిన్న పొదల్లో, కంచెల్లో కాలం గడిపాం. ఎక్కడా కుదురు లేదు, అంటే ఎక్కడా స్థిరం లేదు. తిరగ్గా ఒక ఇంటి ముందు లోతైన బావి కనపడింది. అడుగునెక్కడో నీళ్లున్నాయి. పై అంచు నుంచి కొంత లోతు దాకా చుట్టూ రాతి కట్టుబడి ఉంది. దానికి దిగువ గట్టి గలస. అక్కడొక సందులో గూడు కట్టాం. బావిలో గూడు ప్రమాదం చిన్నా అని చెప్పేది అమ్మ. వానాకాలం నీళ్లు బాగా ఊరితే గూడు మునిగిపోతుంది. అందుకని ముందటేడు నీళ్ల అరవడి ఎంతవరకుందో చూసుకోవాలి. లోపల వేడిని పసిగట్టాలి. పసికందులు దొర్లి నీళ్లల్లో పడకుండా కనుగలిగి ఉండాలి. అయితే బావుల్లో వేరే ప్రాణుల నుంచి ప్రమాదం ఉండదు. పిల్లలు పోయిన దిగులు మర్చిపోయాం. నేను, పికిలి ఎన్నెన్ని పొద్దులు బావి తాగాడి మీద హాయిగా గడిపామో. ఒక్క క్షణం పక్కనే వాలడం, మరుక్షణం ఎగిరి పికిలి మీద వాలడం. బావి బొడ్డు చుట్టూ గట్టు మీద నీళ్ల చెలమల్లోనూ పొర్లి పొర్లి రెక్కలల్లార్చేవాళ్ళం. చేంతాడు గట్టిన కడవ దబీమని నీళ్లలో పడేటప్పుడు మాత్రం ఓడుపుగా ఉండాలి. నీళ్లు ముంచుకొని కడవ బరువుగా పైకెళ్ళేటప్పుడు దానిమీద సరదాగా వాలడం, మళ్ళీ రయ్యిన ఎగిరి గూట్లో వాలడం అవి మా ఆనంద క్షణాలు. పికిలి మళ్ళీ నీళ్లాడింది. ఆ ఏడు వానల్లేవు. బావిలో నీళ్ళెండిపోయాయి, గొంతులెండిపోతున్నాయి. ఒకరోజు ఉన్నట్టుండి పెద్ద పెద్ద మట్టి పెళ్ళలు పైనుంచి పడ్డాయి. తాగాడి అంటే నూతి మీద కొయ్య విరిగి పడింది. ఆ ఇంటి ప్రాణులు నీళ్లు లేని బావిని పూడ్చి ఇంకేదో సన్నటి గుంట తీయాలని పూనుకున్నాయి. బతుకు జీవుడా అని పైకెగిరి పారిపోయాం. రెక్కలు రాని పిల్లలు అక్కడే సమాధైపోయాయి. మా బతుకుల్లో మళ్ళీ ఎండ, వాన, దుఃఖం మిగిలాయి. పక్షికి గూడు లేకపోతే ఎండలో ఎండాలి, వానలో తడవాలి. అలాగే తన సంతానాన్ని మళ్ళీ కోల్పోయింది కాబట్టి బాధ మిగిలింది. ఆ విధంగా ఆ పక్షులకి ఎండ, వాన, దుఃఖం మిగిలాయి. కాలం తొందరగా మారిపోతుంది. ఆహారం దొరకడం కష్టమైపోయింది. వాగుల్లో, వంకల్లో చిన్న చేపలు తప్ప పురుగులు దొరకడం లేదు. దూరంగా ఏ పంట పొలాల్లోకి పోయినా వెనకటి పైర్లు కనపట్టం లేదు. గింజల పైర్లుగాక ఏవేవో చిత్ర విచిత్రమైన చెట్లు మొలుస్తున్నాయి. వాటిని ఎన్నెన్నో చేతుల జంటలు మురిపెంగా సాకుతున్నాయి. ఇక్కడ పిచ్చుక తన ఆవేదనని, బాధని వ్యక్తం చేస్తుంది. కాలం అనేది చాలా తొందరగా మారిపోయింది. పక్షులకి ఆహారం దొరకడం లేదు. పూర్వం అయితే ఆహార పంటలు పండించేవాళ్ళు. సజ్జ, జొన్న, వరి లాంటి పంటలు పండించడం వల్ల పక్షులకి పుష్కలంగా ఆహారం లభ్యమయ్యేది. కానీ ఇప్పుడు ఆహార పంటల స్థానే వ్యాపార పంటలు పండించడం వల్లే మాకు ఆహారం దొరకడం లేదు అంటుంది. తిండి పుష్కలంగా దొరికిన కాలమే బంగారు కాలం. బంగారు కాలం దాటిపోయింది పికిలి అని అన్నది పిచ్చుక ఆ రోజు పికిలితో. అప్పుడు పికిలి మనకు తెలియకుండా మన ముందు నుంచే కాలం ఎట్లా దాటిపోయింది అని అడిగింది. అదే నాకు తెలియడం లేదు. అప్పుడు నువ్వు పుట్టావో లేదోలే, మా అమ్మ నన్ను తీసుకుని పొలాల మీదకి వెళ్ళేది.
ఆ గాలి ఎంత హాయిగా సువాసనాభరితంగా ఉండేది. ఎన్ని మైళ్ళు రివ్వు రివ్వున ఎగిరినా అలుపు సొలుపు ఏమాత్రం ఉండేది కాదు. జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగెలు, ఎన్ని రకాల పైర్లో ఆ చేలో 4 గింజలు, ఈ చేలో 6 గింజలు తింటూ అట్లా అట్లా మైళ్ళ పర్యంతం ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు నాకు అలుపొచ్చినప్పుడు అడిగేవాణ్ణి, అమ్మా ఇంత దూరం ఎందుకు తిరగడం, ఒక్క మంచి చేలో గింజలు తింటూ పొట్ట నింపుకోవచ్చు కదా అని. అప్పుడు అమ్మ కిచకిచా నవ్వేది. ఆ నవ్వంటే నాకెంతో ఇష్టం. చిన్నా తెలుసుకో, పిల్లలకి ఏడిస్తే బలం, పిచ్చుకలకి ఎగిరితే బలం అని చెప్పేది అమ్మ. పక్షులని కొట్టడానికి ఉపయోగించే పనిముట్టు వడిసెల. ఏమో ఎటు నుంచి వడిసెల రాయి వచ్చి తగులుతుందో. ఎప్పుడైనా ఆదమరచి అదే పనిగా ఒకే కంకి మీద వాలి ఉంటే హెచ్చరించేది. అదుగో ఆ మంచి మీద చేతుల జీవిని చూసావా, దాని చేతిలో ఉన్నదే వడిసెల, అందులో రాయి పెట్టి గురి చూసి వదులుతుంది. అది తగిలిందంటే గిలగిలా కొట్టుకుని కింద పడాల్సిందే. పిట్ట ఎగరలేక నేలగూలిందంటే ఆ పొద్దుతో దానికి నూకలు చెల్లినట్టు లెక్క అని అమ్మ చెప్పింది. చిన్నా, సృష్టిలో చేతులున్నది ఈ ప్రాణి ఒక్కదానికే. అది తన స్వార్థం కోసం బలవంతాన ఏ పనైనా చేస్తుంది. చెట్లు నరుకుతుంది, పిట్టల్ని మృగాల్ని వేటాడి తింటుంది, చెట్లకు కాపు కాస్తుంది, మచ్చిక చేసి మోసగించి జంతువుల్ని తాళ్లతో కట్టి పనులు చేయించుకుంటుంది. భూమి మీద సంపదంతా తనకే చెందాలి అని దాని ఆరాటం. ఏదో ఒకనాటికి ఈ చేతుల జీవి వల్లనే మన జాతి అంతరిస్తుందని నా భయం. ఏదో ఒకనాటికి ఈ మానవుల వల్లనే పక్షిజాతి అంతరిస్తుందని నా భయం అని అమ్మ అనగానే నేను బెదిరిపోతుంటే అమ్మ నన్ను రెక్కల్లో పొదువుకుంది. అయితే అప్పటికి కాలం ఇంతగా మారిపోలేదు. నా మాటలు వింటూ పికిలి దగ్గరగా జరిగి, బంగారు కాలాలు ఎట్లా ఉండేవో ఇంకా చెప్పవా అని ఆప్యాయంగా అడిగింది. ఒకరోజు అమ్మ గూట్లో నిద్రపోతుంటే నా రెక్కలు సలపరించాయి. పైరగాలి వీస్తుంది, మనసంతా ఉల్లాసం. ఒక్కసారి రెక్కలు విదిలించి పైకెగిరాను. అలా అలా గాల్లో తేలుతూ వెళుతుంటే ఒకచోట పచ్చని జొన్న చేను కనిపించింది. గాలికి జొన్న కర్రలు కరకరముంటూ ఊగుతున్నాయి. లేత కంకుల నుంచి సుంకు రాలి నేలంతా పరుచుకుంది. ఎంత సువాసన! అయితే జొన్న చేల మీద జాగ్రత్తగా వాలాలి. ఆకులు గీసుకుంటే బాధ. ఒక జొన్న కంకి మీద వాలి అటూ ఇటూ చూశాను. దూరంగా మంచె మీదెవరూ లేరు. వడిసెల రాళ్ల భయం లేదు. కంకి మీద అదాటున వాలానేమో అది కొంచెం వంగింది. నెమ్మది నెమ్మది, ఎందుకంత తొందర అంది జొన్నకర్ర. నీకేమమ్మా, ఒక్కచోటనే చక్కగా పెరిగేదానివి. నేనేమో పొట్ట కోసం 10 చోట్లకు పరిగెత్తాల్సిన దాన్ని. తొందరపడకపోతే ఎట్లా అన్నాను నేను. నా బాధ నాది. వాన కురిసి 13 పొద్దులైంది. ఎంత తొలుచుకుపోతున్నా నేల్లో చెమ్మ తగలడం లేదు. సుంకు రాలిపోతుంది. పాలకంకులు గింజలతో గట్టిపడడం లేదు విచారంగా చెప్పింది జొన్నకర్ర. మరి నేను ఇంకో చోటికి వెళ్ళిపోనా అని అడిగాను. అప్పుడు జొన్నకర్ర, మంచిదానివే, నువ్వు నా కంకి కూతురు లాంటి దానివే. ఎంతసేపైనా నా మీద కూకో, రెట్ట మాత్రం వెయ్యొద్దు అంది. కిచ్ కిచ్ అంటూ సంతోషంగా ఒక గింజ పొడుచుకు తిన్నాను. ఎంత రుచిగా ఉందో. సరే గాని, నేను పద్దాకా నిన్ను పొడుస్తుంటే నీకు బాధ అనిపించదా అని అడిగాను. జొన్నకర్ర విరగబడి నవ్వింది.
బిడ్డ పాలు తాగుతుంటే తల్లికి ఎంతో ఆనందం అంటారు. నువ్వు సన్నటి ముక్కుతో నూగులో దాక్కున్న గింజల్ని పొడిచి తింటుంటే నాకు పులకింతగా ఉంటుంది అంది. జొన్న కర్రల మీద, సజ్జ కంకుల మీద, ఎడ్ల కొమ్ముల మీద, పెద్ద పెద్ద కళ్ళాల మీద నిలిచిన కాలం బంగారు కాలం. నా చిన్నప్పుడు పూరిళ్లల్లో గూళ్ళ దగ్గరే ధాన్యం కంకులు వేలాడగట్టుండేవి. అది బంగారు కాలం. ఇప్పుడు ఆ పైర్లు లేవు, కళ్ళాలు లేవు, కంకులు లేవు, అంతా వెతుకులాటే. ఇక రెండు చేతుల ప్రాణులకు దగ్గరలో ఉండరాదని గట్టిగా చెప్పుకున్నాం ఇద్దరం. ఊరి వెలుపల వాగు ఒడ్డున తుమ్మలున్నాయి, కంచెలున్నాయి. అక్కడొక గుబురులో గూడు కట్టాం. కాకపోతే మేత కోసం చాలా దవ్వు తిరగాలి. మా కంచె పక్కనే పెద్ద తుమ్మ చెట్టుంది. దాన్నిండా గిజిగాడి గూళ్ళు. అట్లా గూడు అల్లడం ఎంత కష్టపడ్డా మాకు రాదు. మెత్తటి పీచులు ఎత్తుక్కోవడంలోనే సరిపోతుంది. ఆ పొద్దు తుమ్మ చెట్టు, చిన్నారి పిచ్చుక, చిన్నారి పిచ్చుక, ఋతువుల్లో మార్పు గమనించావా? నేను చాలా ఎత్తైన దాన్ని, 100 మానుల దూరం చూడగలను. నా చూపు అందినంత దాకా ఎక్కడా పిచ్చుకల జాడ కనిపించడం లేదు. ఒకప్పుడు ఎన్నెన్ని గుంపులు నా మీద వాలేవో. నువ్వే నీ జాతిలో చివరిదానివనుకుంటా. జాగ్రత్త, నీ జాతిని నాశనం కానీకు అని ప్రేమగా అంది. తుమ్మ చెట్టు మాటలు విని భయంతో వణికిపోయాను. నిజమే, ఎక్కడా తోటి పిచ్చుకల జాడ కనిపించటం లేదు. అంతా ఏదో పాతాళంలో కూరుకుపోయినట్టుంది. ఏదో అదో లోకంలో వెలుపలికి రాలేనంత లోతుగా చిక్కుకుపోయినట్లుగా ఉంది. మేమిద్దరమే మిగిలినట్టుంది. ఇంతలో ఇంత మార్పు ఎట్లా వచ్చింది? పికిలి మళ్ళీ గుడ్లకొచ్చింది. నేనే మేత సంపాదించాలి. ఆ పొద్దు మేత దొరక్క ఎంత దూరం తిరిగానో ఎక్కడా నీటి జాడ లేదు. ఒకటే దాహం. పత్తి మిరప తోటల్లో ఎంత తిరిగినా ఏవో ద్రావకాలు చల్లగా నిశ్చలంగా పడిపోయిన పురుగులు తప్ప ఇంకేమీ లేవు. పత్తి మిరప మొదలైనటువంటి పంటలకు పంటను నాశనం చేసే పురుగులు చనిపోవడం కోసం విషపూరితమైనటువంటి మందులు చల్లుతారు. అలా చనిపోయి పడిపోయినటువంటి పురుగుల్ని 2-3 ఆబగా తిన్నాను. అంటే తొందరగా ఆవురావురమంటూ తిన్నాను. ఇంకా 4-5 చచ్చిపోయిన పురుగుల్ని ముక్కుతో కరుచుకొని తెచ్చాను. పికిలి ఆకలి మీదుంది. ఇవెందుకిట్లాగైపోయాయి అని అడిగింది. చెప్పాను. ఇంకేం మాట్లాడకుండా ఆ రుచిలేని మేతే తింది. వాటిల్లో విషం దాగుందని మాకు తెలీదు. అదే పికిలికి చివరి రాత్రి. నాది మొండి ప్రాణం. ఇప్పుడు నా పక్కన పికిల్ లేదు. చుట్టాలు పక్కాలు లేరు. మబ్బుల కిందగా ఎగిరేటప్పుడు కుడి ఎడమల ఆహ్లాదం కలిగించే కిచకిచల పలకరింతలు లేవు, పులకరింతలు లేవు. ఇది ఎడారి. ఇది పిచ్చుకల తావు కాదు. అది 2 చేతుల ప్రాణుల నివాస ప్రదేశం. ఎక్కడ నెలకి 3 వానలు మట్టిని ముద్దాడతాయో, ఎక్కడ అడవులు బీళ్లు అనంతంగా విస్తరిస్తాయో, ఎక్కడ పొలాల్లో విషం లేని గింజలు మొలుస్తాయో, ఎక్కడ వేల వేల పిచ్చుకల, పికిలి పిట్టల, కాటిక పిట్టల రెట్టలతో నేల పునీతమవుతుందో, ఎక్కడ భయంకరమైన 2 చేతుల ప్రాణులకు తావు లేదో ఆ సార్థక లోకానికి ఎగిరిపోయే రోజొచ్చింది. నాతో పిచ్చుకల జాతి అంతమవుతుంది. పిచ్చుకలకు చోటులేని ఈ ప్రపంచం ఒకనాటికి ఎడారిగా మారిపోవునుగాక. దయలేని 2 చేతుల జాతి సమస్తాన్ని ధ్వంసం చేస్తూ చివరికి తానే ధ్వంసమగునుగాక. ఇది ఈ చివరి పిచ్చుక శాపం, పిచ్చుక విసురుతున్న బ్రహ్మాస్త్రం. ఒక్కసారి, అదే చివరిసారి
నా సమస్త శక్తుల్ని రెక్కల్లో మోహరించి పైకి ఎగిరాను. పుట్టల మీదగా, గుట్టల మీదగా, గాలిలో గాలినై, మబ్బులో మబ్బునై, మబ్బుల తలలపైన అనంత ఆకాశంలో నీలిమనైపోయాను. ఈ లోకానికి దూరంగా, దూరంగా నాకే తెలియని మరో లోకం వైపు అలా అలా ఎగసిపడుతూ, ఎగురుతూ పెరిగిన టెక్నాలజీ వలన, ఆ టెక్నాలజీ విడుదల చేస్తున్నటువంటి రేడియేషన్ వలన పక్షి జాతి అంతరించిపోతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ 2 చేతులున్న జీవుల స్వార్థం వలన కూడా పక్షి జాతి అంతరించిపోతుంది అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. ఇంతటితో చివరి పిచ్చుక కథ సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.